నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 112 మూవీ నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చింది. చాలా రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుందన్నమాట. ఈ 112 మూవీ కొట్టాల శివ గారు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి కార్పెంటర్ టైటిల్ అనేది సుధాకర్ రెడ్డి చెరుకూరి గారు ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసినట్టు సమాచారం. బట్ అది ఉంటుందా, అది కరెక్టేనా, నిజమేనా అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటించబోతున్న ఎన్బికే 112 మూవీ మీద అయితే మాత్రం విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మన కొరటాల శివ గారు అయితే ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య గారి సరసన ఎవరు నటిస్తారు, నటీనటులన్నీ కూడా మనకి రాబోయే వీడియోలో అయితే తెలియ వస్తుంది. బట్ 2-3 రోజుల నుంచి అయితే మాత్రం ఈ సినిమా మీద అయితే టైటిల్ అయితే కన్ఫామ్ అయింది. అది సుధాకర్ రెడ్డి నిర్మాత రిజిస్టర్ అయితే చేశారని చెప్తూ ఉన్నారు. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. కార్పెంటర్ అని మూవీ టైటిల్ అని నిర్ణయించినట్టు సమాచారం. బట్ మన బాలయ్య లాంటి ఒక మాస్ హీరోకి కొరటాల శివ గారు కార్పెంటర్ లాంటి టైటిల్ని పెడతారని నేనైతే అనుకోవట్లేదు. బట్ సోషల్ మీడియాలో అయితే 2 రోజుల నుంచి అయితే ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. బట్ మూవీ టీం నుంచి అయితే మాత్రం అఫీషియల్గా అయితే రావాల్సి ఉందన్నమాట. ఎలాగో మనకి బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఒక గ్లిమ్స్ ఎన్బికే 111 మూవీ టైటిల్, అలాగే గ్లిమ్స్ గోపిచంద్ మల్లేని గారు అయితే ఈసారి ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక పక్క ఈ సినిమాలో నయనతార గారు అవుట్ అయ్యి కాజల్ అగర్వాల్ గారు హీరోయిన్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది. అలాగే ఒక బాలీవుడ్ నటి కూడా ఒక మాస్ మసాలా సాంగ్ అయితే చేస్తూ ఉన్నారు. కొరటాల శివ గారి సినిమా కూడా బాలయ్య గారి పుట్టినరోజు కానీ మే 21వ తేదీన లాంచ్ అయితే జరుపుకోబోతా అన్నట్టు సమాచారం. సో అప్పుడు మనకు ఒక అఫీషియల్ అయితే కన్ఫర్మేషన్ అయితే రావచ్చు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం కార్పెంటర్ టైటిల్ అనేది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ బట్ సుధాకర్ రెడ్డి చెరుకూరి గారు ఫిలిం ఛాంబర్లో ఈ స్టోరీని కార్పెంటర్ అనే ఒక టైటిల్ని అయితే రిజిస్టర్ చేశారు. అది ఈ సినిమాకా బట్ వేరే సినిమాకా అనేది తెలియరావాల్సిందనమాట. నేనైతే అనుకోవట్లేదు అది బాలయ్య గారికి 112 మూవీ టైటిల్ ఉంటుంది అని. చాలా పవర్ఫుల్ టైటిల్ని కొరటాల శివ గారు రెడీ చేస్తున్నట్టు సమాచారం. దేవరా 2 సినిమా కోసం ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్స్ లేకపోవడం, అలాగే డ్రాగన్ సినిమా పార్ట్ 1 పార్ట్ 2 2 వరుసగా తీయడం వల్ల ఈ సినిమాకి డేట్స్ అయితే కుదరలేదు. సో ఈ టైంలోనే బాలయ్య గారికి ఒక మంచి స్టోరీ లైన్ వినిపించడం, అది ఆయనకి నచ్చడం, కొరటాల శివ గారితో నెక్స్ట్ మూవీని అయితే స్టార్ట్ చేయడం జరగబోతోంది. అలాగే బాలయ్య గారి మూవీ లైనప్ కూడా మామూలుగా లేదు. మరోపక్క విజయ్ కనకమేడల కానీ, ఇంకొక పక్క రీసెంట్గా వచ్చిన సినిమా మనకి తెలుసు భైరవం, విజయ్ కనకమేడల ఏ రేంజ్లో తీశారు. అలాగే ఇంకొక డైరెక్టరు సరిపోదా శనివారం డైరెక్టరు, ఆయన కూడా స్టోరీ లైన్ వినిపించారు. ఇలా అందరూ కుర్ర డైరెక్టర్లు అందరూ బాలయ్య వెనక పడుతూ ఆయనకి మంచి మంచి స్టోరీలు అయితే వినిపించి ఆయన చేత సినిమాని ఒప్పించి సినిమా చేయించే విధంగా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బట్ ప్రజెంట్ అయితే మనకున్న సమాచారం ప్రకారం కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఎన్బికే 112 మూవీ టైటిల్ అయితే మాత్రం ఇంకా తెలియరావాల్సి ఉంది. మరిన్ని రోజుల్లో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకైతే తెలియజేస్తూ ఉంటాను. సో ఈ సినిమా అయితే మాత్రం ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం చాలా శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది. దసరాకి అయితే రిలీజ్ చేసేదానికైతే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం 50 నుంచి 60% షూటింగ్ అయితే పార్ట్ అయితే పూర్తి అయిపోయింది. మన హైదరాబాదు చుట్టుపక్కలే అయితే షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. ముందు అల్యూమినియం ఫ్యాక్టరీలో షెడ్యూల్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో మూవీ టీం అయితే షూటింగ్ చేస్తూ ఉంది. ఇలా వరుస షెడ్యూళ్లతో సినిమాని స్పీడ్గా కంప్లీట్ చేసి దసరాకి కానుకగా ఇవ్వాలని గోపిచంద్ మల్లేని గారు అయితే గట్టిగా ఉన్నారు. అలాగే సినిమాకి సంబంధించిన బాణీలను కూడా ఒక మాస్ ఎలివేషన్ సాంగ్స్ ఉండే విధంగా అయితే, మంచి బీట్స్ ఉండే విధంగా అయితే తమన్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ సినిమాతో బాలయ్య గారు మరొక మెట్టెక్కి మాస్ ప్రేక్షకులందరినీ అలరించాలని మీ అందరితో పాటు నేను కూడా ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నాను. సో కొరటాల శివ గారి ఎన్బికే 112 మూవీ అయితే మాత్రం
బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వస్తుంది. అప్పటిదాకా మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. నేను మీ చెంచా వ్లాగ్స్. బాయ్ బాయ్.